కొన్ని స్కూళ్ళల్లో ఎల్కేజీ సీట్ పట్టుడు ఎంత కష్టమో పార్టీల టికెట్ పట్టుడు కూడా అంతే కష్టం. వెనక మరలా ఎన్నో ఉంటాయి. మరి పబ్లిక్ల పతారా ఉన్నదా, కార్యకర్తలను కలుపుకొని పోతాడా, ఓట్లలో పైకం ఖర్చు పెడతాడా, నియోజకవర్గంలో తిరుగుతాడా, పడని పార్టీలను పొట్టు పొట్టు తిట్టడం వచ్చా, రాజకీయ అనుభవం ఉన్నదా, వెనక మరలా పెద్ద లీడర్లు ఎవరన్నా ఉన్నారా అని ఇట్లా బొచ్చెడు చూస్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, ఏ పార్టీలనైనా గిట్లనే ఉంటది. అయితే ఎంపీ అభ్యర్థులు కావాలను అవు 3 పార్టీలకు ఇదే ముఖ్యమైన పని అయ్యింది. ఇప్పుడు 17 సీట్లకు బలమైన క్యాండిడేట్లను పెట్టుడు సవాల్ లెక్కనే ఉన్నదట. ఏహే క్యాండిడేట్లు లేకపోవడేంది, మాకంటే మాకు టికెట్లు కావాలని ఓ దిక్కు పోటీలు పడుతుండిరి అంటారా? వాజివే టికెట్ల పోటీ ఉన్నది గాని టికెట్ ఇస్తే పక్కా సీట్ గెలుచుకొస్తాడనే నమ్మిక గల లీడర్ దొరుకుతలేడట. 17 సీట్లకు పవర్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లలోనే గట్టి పోటీ ఇచ్చే లీడర్ ఉన్నారట. కడమ 10 సీట్లలో ఎవరిని నిలబెట్టాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలని చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే 4 సీట్లలోనే బలమైన క్యాండిడేట్లు ఉన్నారట. కడమ 13 సీట్లలో పోటీ చేసే లీడర్ ఇవ్వాలని దోలాడే పనులు ఉన్నారు. అసెంబ్లీ ఓట్లలో 104కెళ్ళి 39కి పడిపోయింది కారు బలము. మున్పు ఎన్నికలలో పైసలు ఖర్చు పెట్టి లాస్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఎంపీ ఓట్లలో ఎట్లుంటుందో అని పోటీకి ఎన్కారుతున్నారట. ఇంకో దిక్కు కాలరకెళ్లి జంపింగులు అవుతుండే. ఇక 2 సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ బీజేపీలకు జంప్ అయ్యి మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి సార్ దుబ్బాకకెళ్లి అసెంబ్లీకి వచ్చే. బీఆర్ఎస్ ఎంపీల బలం 9కెళ్ళి 6కు తగ్గింది. కడమ సీట్లకు కూడా సిట్టింగులు సై అంటలేరట. ఇక కొంత నయమంటే బీజేపీనే. 17కు 10 సీట్ల స్ట్రాంగ్ లీడర్లు ఉన్నారట. ఇప్పటి వరకున్న లెక్క అయితే ఇది. ఇక ఓట్ల వరకు ఎట్లుంటదో, ఏ పార్టీలకెళ్ళి ఎవరు నిలబడతారో, ఎవరైనా సీట్లు గెలుస్తారో చూడాలి.